బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ పై వేటు వేసింది బీజేపీ అధిష్టానం. కేంద్రంలో సీనియర్ అధికారిగా ఉంటూ రాజకీయ నేతగా మారిన ఆర్కే సింగ్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని ఆరా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన ఓటమికి బీజేపీ నేతలే కారణమని ఆరోపించిన ఆర్కే సింగ్ అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రకటన, ఆరోపణలు, విమర్శలు చేశారు ఆర్కే సింగ్. ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందనే ఉద్దేశంతో ఉపేక్షిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఫలితాలు వచ్చిన మర్నాడే ఆర్కే సింగ్ ను 6 ఏళ్ల పాటు బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం నితీష్ కుమార్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు ఆర్కే సింగ్. పార్టీ పెద్దలు వద్దని వారించినా వినలేదు. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా నిలిచారు. ఇది కూడా బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు కింద ఆర్కే సింగ్ పై చర్యలు తీసుకుంది బీజేపీ అధిష్టానం.